మొత్తం మీద అందశ్రీ అంటే సాహితీ శిఖరం నేల కొరిగింది. ఉద్యమ గీతం దిగంతాలకేగింది. ప్రజా గొంతుక మూగబోయింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి ఆ కలం ఆగిపోయింది. అందశ్రీ ఇక లేరన్న వార్త ఈ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మానవత్వాన్ని మర్చిపోతున్నటువంటి మనిషి, మానవ సంబంధాలను మంటగలుపుతున్నటువంటి మనిషికి సంబంధించి ఆయన రాసినటువంటి గేయం అందరి హృదయాల్లో నాటుకుంది. అటు జే జే హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా వర్ధిల్లుతోంది. జై బోలో తెలంగాణ జన గర్జనల జడువాన అని చెప్పేసి ఆయన రాసినటువంటి గీతం ఒక సినిమాని తీసింది. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊతమైంది. మొత్తం మీద జనం గుండెల్లో నిండినటువంటి ఒక ప్రజాకవి, ప్రజా గొంతుక మూగబోయింది. అందశ్రీ లేరన్న వార్త మొత్తం మీద తెలంగాణ సమాజాన్ని శోకసంద్రంలో ముంచేస్తూ ఉంది. మొత్తం మీద నిన్న అకాల మరణం చెందినటువంటి, అంటే ఇంట్లోనే కుప్పగూలిపోయి ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకుపోతే అక్కడ అప్పటికే చనిపోయాడని చెప్పడంతో మళ్ళీ తీసుకొచ్చేసిండ్రు అక్కడ లాలపేటలో ఉన్నటువంటి ఇంటికి. అందశ్రీ మరణ వార్త అందరినీ కూడా కలిసివేసింది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు కేసీఆర్ అందరూ కూడా నివాళులు అర్పించిండ్రు. ఆయన సాహితీ సేవను కొనియాడినరు. ఇవాళ అందశ్రీ అంత్యక్రియలు ఉంటాయి. ఇక్కడ లాలపేట నుంచి ప్రారంభమై అక్కడ జిహెచ్ఎంసీ గ్రౌండ్లో పెట్టినరు, జయశంకర్ గ్రౌండ్లో. అక్కడి నుంచి ఇక్కడ ఘట్కేసర్ వరకు ఊరేగింపు ఉంటుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అది ఆ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ ఆయన అంత్యక్రియలు ఉన్నాయి.